ప్రార్థనలో మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం అనే దాని గురించి ఆలోచన చేయాలి. ఉపవాసం ఎందుకు చేస్తున్నావు అనేటువంటిది ఆలోచన లేనప్పుడు దేవుని దగ్గర ఏం ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి నీవు పొందుకోవాలి. అలా పొందుకోకుండా ఉన్నట్లయితే నువ్వు చేసేటువంటి ఉపవాసం వల్ల ప్రయోజనము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. మనము ప్రార్థనకు వచ్చేటప్పుడు చెప్పులేసుకొస్తాం కదండి. చెప్పులేసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? మరలా విడిచిన చెప్పులు వేసుకొని వెళ్ళిపోతాం కదండి. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఏమవుతుంది అని అంటే, ఉపవాస ప్రార్థనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది సేవకులు వాక్యాలు చెబుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మారు మనసు కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నాం. ఇక నుండి తప్పనిసరిగా నేను దేవునితోనే ఉండాలి అని తీర్మానాలు చేసుకుంటున్నాం. కానీ ఈ దేవుని మందిరములో నుండి అలా బయటికి వెళ్ళగానే చెప్పులు ఏ విధంగా అయితే మనం ధరించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామో, అలాగే మరలా యథాతథగా మనము మన జీవితాలను కొనసాగించుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవునిలో ఎదగడం అనేటువంటిది మనము ఆలోచన చేస్తే, దేవునిలో మనము రక్షణ మారు మనసు పొందుట ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మారు మనసుకు తగినట్లుగా మనం బాప్తిస్మం తీసుకొని యేసయ్యను రక్షకునిగా స్వీకరిస్తాం. అక్కడతో క్రైస్తవ జీవితం ఆగిపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. క్రైస్తవ జీవితం, క్రీస్తులో ఎదిగే జీవితం చాలా ఉంది. నీవు రక్షణ పొందగానే అయిపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి నీవు పరిశుద్ధతలోకి రావాలి. నువ్వు రక్షణ పొందగానే పరిశుద్ధులము అయిపోలేం. కనుక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అని అంటే, రక్షించబడినటువంటి మనము పరిశుద్ధతలోకి రావాలి. పరిశుద్ధతలోని నుండి అతి పరిశుద్ధతలోకి రావాలి. తరువాత దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని ఆత్మీయ వరాలతో నింపబడాలి. స్వస్థత వరాలను పొందుకోవాలి, మంచి ప్రవచన వరాలను పొందుకోవాలి, మంచి గొప్ప అభిషేకాన్ని మనము పొందుకునేటువంటి వారిగా ఉండాలి. తదుపరి దేవుని ఆత్మపూర్వకంగా మనం నడిస్తే పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి వెళ్ళగలిగితే ఆ ఆత్మ మనలను దేవుని రాజ్యానికి తీసుకువెళుతుంది. ఇది క్రైస్తవ జీవితంలో జరగవలసినటువంటి క్రమం. ఇలా జరిగితేనే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. నీవు రక్షణ పొంది అయిపోయింది అనుకుంటే కుదరదు. మనం అనుకుంటాం ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు తిరిగి లెగుద్దాం అనుకుంటాం కదండి. తిరిగి ఒక్కసారి పడిన తర్వాత మరలా లెగడం కష్టం. అవునంటారా కాదంటారా? ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. కనుక ఒక్కసారి మనము పడిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు పైకి లేవనెత్తాడు, మనం నిలబెట్టాడు, మనం నడిపిస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయనే మనకు బలమునిస్తున్నాడు. బలహీనతలో బలాభివృద్ధిని కలుగచేసి మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నేను జారిపోయానండి, నేను పడిపోయానండి, ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి అని అంటే, దేవునిలో మనకు ఒక నిశ్చయత లేకపోవడం వల్ల, అనగా దేవుణ్ణి మనము పరిపూర్ణముగా ప్రేమించలేకపోవడం వల్ల మనం పడిపోతూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ
నీకున్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నువ్వు దేవుని మందిరంలోకి రావడం అనేది దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో ఉపవాసము చేయడం అనేది దేవుని ఉద్దేశం. దేవుని మందిరంలో ప్రార్థన చేయడం అనేటువంటిది నీవు అనుకుంటే జరుగుతున్నది కాదు, కానీ అది నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఊరకయ్యే వెళ్ళిపోకూడదని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని దగ్గర నుండి మనము పొందుకొని వెళ్ళాలి. దేవుని దగ్గర నుండి మనము దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మారాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టలైనటువంటి వారిగా మనము మలచబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ సమయంలో దేవుని వాక్యములోకి మనం వెళదాం. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుడు మాట్లాడుతున్న మాట అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును తీసుకొని నాకు దహన బలిగా అర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, చాలా జాగ్రత్త వినాలి, దేవుడు నాకు నచ్చిన దానిని నాకు బలిగా ఇవ్వు అంట్లా. దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించే. హల్లెలూయా. నీవు ప్రేమిస్తున్నావు చూసావు, నీకు ఒక్కడై ఉన్నాడు చూసావు, నీకు శ్రేష్టముగా అనుకుంటున్నావు చూసావు, నీకు లేక కలిగినటువంటి నీ కుమారుడు, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి నీవు నాకు బలిగా అర్పించు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అబ్రహాము మరి 100 సంవత్సరాల వయస్సులో మరి కుమారుణ్ణి పొందుకున్నాడు. అదే సమయంలో మరి పొందుకున్న తదుపరి దేవుడు అబ్రహాముకు పెడుతున్నటువంటి పరిశోధన ఏంటి అనంటే, తాను ప్రేమించేటువంటి కుమారుణ్ణి బలిగా ఇమ్మని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఏం కావాలి అనంటే నీవు ప్రేమించేది కావాలి. దేవునికి ఏది కావాలండి? నీవు ప్రేమించేది కావాలి. ఈ ఉపవాస దినములో ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అనంటే, దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించాలి అనంటే, దేవుడు నిన్ను నీకున్న శోధనలన్నిటి నుండి నీవు విడుదల పొందాలి అనంటే, నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి ఏం కోరుకుంటున్నాడు అనంటే, నీకు ఇష్టమైనటువంటి దానిని నీవు దేవునికి బలిగా అర్పించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం, నేను భక్తి చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను, వింటున్నాను, పాటలు పాడుతున్నాను కదా,
క్రమము తప్పకుండా దేవుని మందిరములో వెళుతున్నాను కదా, మరి నేను దేవుని చేత ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, మరి నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను, మరి నేను ఎందుకని ఈ శ్రమల గుండానే వెళ్ళిపోతున్నాను అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీకున్నటువంటి శోధన నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే నీవు ప్రేమించేది ఒకటి అడ్డుగా ఉండిపోయింది. హల్లెలూయా. నీవు ప్రేమించేదానిని నువ్వు తీసివేయగలిగితే, నువ్వు ప్రేమించేదానిని దేవునికి బలిగా అర్పించగలిగితే నీ కుటుంబములో దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మనం చూస్తే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 21. అందుకు సౌలు చదవండి. నేను యెహోవా మాట విని అగగును తీసుకొని వచ్చి తిని గాని అయితే హల్లెలూయా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టం. చాలు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. 14వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెళ్లను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు ఎడ్లలోను మంచి వాటిని హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి తెలిసినటువంటి వాక్య భాగమే ఏంటి అనంటే, మరి ఇశ్రాయేలీలకి మొదటి రాజు అయినటువంటి సౌలు, ఆయన దేవుని చేత ఎన్నుకొనబడిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, సౌలా, నీవు అమాలేకుల మీదకి వెళ్ళి వారిలో ఆ జనులందరినీ నువ్వు చంపేయి. చిన్నవారేమి, పెద్దవారేమి, పశువులనేమి, జంతువులేమి, ఆ ఒంటెలనేమి, గాడిదలేమి, పశువులనేమి అన్నిటినీ సమూల నాశనము చేయి, దేనిని నీవు విడిచిపెట్టొద్దు అని దేవుడు చెబితే, ఇక్కడ ఈ రాజు అయినటువంటి ఈ యొక్క సౌలు చేస్తున్న పని ఏంటి అని అంటే, ఇక్కడ బలిసినటువంటి వాటిని, కొవ్వినటువంటి వాటిని, బలమైనటువంటి వాటిని తీసుకువచ్చి ఈయన ఏం చేశాడు అనంటే, ఆయన దాచిపెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన మాట ఏంటి అనంటే, నువ్వు సమూల నాశనము చెయ్యి అని దేవుడు చెప్పాడు. కానీ సౌలు చేస్తున్నటువంటి పని ఏంటి అనంటే, తనకు ఇష్టమైనటువంటి వాటిని అక్కడ దాచిపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి అనంటే, ఏదైతే ఏ వస్తువునైతే సౌలు దాచిపెట్టాడో అవి ఏం చేస్తున్నాయి అనంటే రంకెలు వేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుడు దేన్నైతే ఇదిగో నీవు సమూల నాశనము చేయి అని దేవుడు ఎప్పుడైతే మనతో చెబుతాడో, మనము దేవుని దగ్గర వాటిని చంపకుండా, నిర్మూలము చేయకుండా,
నీవు దాచినట్లయితే అవి మన జీవితాల్లో రంకెలు వేసేటువంటివిగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. చాలాసార్లు మనము చేసేటువంటి పని ఏంటి అని అంటే, దేవుని మందిరంలోకి వస్తాం, దేవుని స్తుతిస్తాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాము. కానీ మనము దేవుడు విడిచిపెట్టమని చెప్పినటువంటి పాపాన్ని మాత్రము మనం విడిచిపెట్టాం. ఎవరి మీదన్నా కోపం ఉంది అని అంటే, నేను చావనన్నా చేస్తాను కానీ వారిని నేను క్షమించను అంట. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. నువ్వు మంచి విశ్వాసవే, మంచి ప్రార్థనాపరురాలవే, కానీ నీలో ఏం చేస్తున్నావు అని అంటే, నీకు ఒక ఇష్టమైనటువంటిది ఉంది. ఏంటి అని అంటే, కోపం అనేటువంటి దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. దాన్ని దాచిపెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, అది నీ జీవితంలో రంకెలు వేస్తుంది అనే విషయాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో, దేన్నైతే చంపకోకుండా నువ్వు దాచిపెడుతున్నావో, అది శరీరాశ అవ్వచ్చు, అది నేత్రాశ అవ్వచ్చు, అది జీవపడమం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. కానీ ఇది నీ జీవితంలో నీకు మాత్రమే తెలుసు. ఏ పాపము నువ్వు విడిచిపెట్టకుండా అది శ్రేష్టమైనదని నువ్వు దాచిపెట్టుకుంటున్నావో, అది నీవు సంహరించకపోతే, ఈ ఉపవాస దినాలలో నీవు దానిని సంహరించకపోతే, దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, అది యేసు నామములో నీవు దాన్ని కాల్చకపోతే, అది నీ జీవితంలో రంకెలు వేసి నిన్ను పాడు చేసేదిగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. సౌలు రాజుగా నియమించబడ్డాడు, కానీ ఆయన దేవుడు చెప్పినవన్నీ చేశాడు. కానీ రాజైన హగగ్గును, శ్రేష్టమైన పశువులను ఆయన సంహరించు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఒప్పుకోమని దేవుడు హృదయాలను ప్రేరేపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములకు వచ్చి కూడా దేవుడు ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా, హృదయమును కఠినము చేసుకుంటే, హృదయం కఠినం చేసుకున్నవాడు ఏమవుతాడండి? హృదయాన్ని కఠినం చేసుకున్నవాడు ఏమవుతాడు? ఏమండి? దీవించబడతాడా? ఏమండి? హృదయం కఠినపరుచుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుడు నువ్వు శాపాలు అనుభవించాలని ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు నీ శాపము నుండి, పాపము నుండి విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చూస్తే కింద వచనాలు మనం చూస్తూ ఉంటే, సౌలు, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇశ్రాయేలీయుల రాజుగా ఉండడానికి దేవుడు ఇష్టపడక ఆయన ఏం చేశాడండి? రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడి ఆయన రాజరికము నుండి ఆయన బయటికి త్రోసివేశాడు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు మారు మనస్సు పొందకపోతే జాగ్రత్త, నువ్వు ఎక్కడ త్రోసివేయబడతావో మనకి తెలియదు. అవ్వాదాములకు దేవుడు సమయం ఇచ్చాడు, కానీ ఆదాము అంటున్నాడు, ఇదిగో నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే తీసుకొచ్చినటువంటి వృక్ష ఫలాలను నేను తిన్నాను అని తన యొక్క భార్య మీద చెబుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకున్నంత మాత్రాన విడుదల రాదు. నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము, ప్రభువా నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా అనే ప్రార్థన చేయొద్దు. నీవు ఏమై ఉన్నావో నీవు ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు అన్నీ ఎరిగిన దేవుడవు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు కనుక ప్రభువా నీవే నా ప్రతి దోషమును తీసివేయి. కాదు, నీ హృదయములో నీవు చేసిన ప్రతి దోషాన్ని దేవుని దగ్గర నోటితో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి, ఇక మీదట నేను చెయ్యను ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సౌలు దేవుడు చెప్పిన మాట వెనక దాచిపెట్టడం వల్ల ఆ యొక్క జంతువులు వాటి యొక్క
రంకెలు అనేటువంటివి సమూయేలు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని కూడా నువ్వు చంపకపోతే అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. పాపాన్ని నువ్వు చంపకపోతే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. రెండో వ్యక్తి గురించి నేను మాట్లాడి తర్వాత వాక్యంలోకి వెళ్తాను. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వాక్యం. నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నేను 7 సంవత్సరములు కొలువు చేసేదనను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అనంటే, యాకోబు ఎవరు అనంటే, దేవుడు వాగ్దానము చేయబడినటువంటి ఆశీర్వాదించబడినటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ఎంతగానో ఆశీర్వదించాడు. ఆయనతో ఇశ్రాయేలీయుల యొక్క ఆశీర్వాదాలు యాకోబుతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, తనకిష్టమైనటువంటి దానికోసం 7 సంవత్సరములో ఆశీర్వాదం లేకుండా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇష్టమైనటువంటి స్త్రీ కొరకు దేవుని యొక్క ఆశీర్వాదాలకు 7 సంవత్సరాలు దూరం అయిపోయాడు. అక్కడితో ఆగిపోలా. తర్వాత మొదటిగా లేయని వివాహము చేసుకున్నాడు. మరలా 7 సంవత్సరాలు మరలా కొలువు చేశాడు. అనగా 14 సంవత్సరాలు దేవుడు ఆయన ఎడలో ఉన్న ప్రణాళికలు, దేవుడు ఆయన కొరకు దాచిపెట్టి ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. కారణం ఏంటి? ఇష్టమైనటువంటి దాని కొరకు పాకులాడుతూ ఉన్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఆశీర్వదించబడడానికి 21 సంవత్సరం పట్టింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. తన మామ దగ్గర నుండి ఆయన బయటికి రావడానికి 21 సంవత్సరం పట్టింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అనంటే, తన మామ అయినటువంటి లాబాను ఏమంటాడు అనంటే, ఇదిగో యాకోబు, నువ్వు వెళ్ళొద్దు. ఏంటి తెలుసా? నీ యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలుసా యాకోబు? ఇదిగో నీతో దేవుని యొక్క ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయి. నేను శకుని గాండ్రుల దగ్గరికి వెళితే నేను ఆశీర్వదించబడడానికి గల కారకులు నీవే అనే విషయాన్ని వారు చెప్పారు. హల్లెలూయా. యాకోబులో ఆశీర్వాదాలు ఉన్నాయి అనేటువంటి విషయము యాకోబు గ్రహించలేకపోయాడు, కానీ తన మామకు అర్థమైంది. ఆ ఆశీర్వాదాలు కోల్పోవడానికి గల కారణం ఏంటి అనంటే, తనకి ఇష్టమైన దాని కొరకు ఆయన ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. తనకిష్టమైనటువంటి దాని కొరకు పాకులాడడం ద్వారా తన జీవితంలో 21 సంవత్సరాల ఆశీర్వాదాలు కోల్పోయి తన జీవితం వెనక్కే వెళ్ళిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే ఇదిగో నిజముగా ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటారో, నిజముగా చెబుతున్నాను, నీ కొరకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతాయి. నీకు ఇష్టమైనటువంటి దాని కొరకు నువ్వు పాకులాడుతూ ఉంటే, నీకు ఇష్టమైన దాని కొరకు నీవు ప్రయాసపడుతూ ఉంటే, దేవుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నీకు ఇష్టమైనటువంటి పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకోకుండా జీవిస్తే, నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు విడిచిపెట్టకుండా నీకు ఇష్టమైనటువంటి పాపాన్ని నువ్వు దాచిపెట్టుకోవడం ద్వారా నీ కుటుంబంలో, నీ జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి.
యాకోబు 21 సంవత్సరములు తన ఆశీర్వాదాలను కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఎన్ని సంవత్సరాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు కోల్పోతావు? ఇంకెన్ని సంవత్సరాలు దేవుని మందిరములకు వచ్చి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా, దేవుడు నిన్ను ఒప్పుకోమని చెబుతున్నా, దేవుని మందిరములకు వచ్చి కూడా నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకెన్ని సంవత్సరములు నీకు ఇష్టమైన క్రియలు జరిగిస్తూ ఉంటావు? ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. నీకు ఎంత నష్టం కలుగుతుందో నీకు తెలియట్లేదు. నువ్వు ఎన్ని నష్టాలు, అవమానాలు, నిందలు, నువ్వు శ్రమలు, బాధలు ఎందుకు వస్తున్నాయో ఒక్కసారి రాత్రికాల సమయంలో ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. సంసోను ఆయన జీవితం గురించి మనం ఆలోచన చేస్తే పాపము కొరకు, పాపానికి బానిస అవడం ద్వారా దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మ, ప్రియా దేవుని బిడ్డలారా, అది ఊరికే వచ్చేటువంటిది కాదు. బలమైనటువంటి ఆత్మ. 1000 మందిని ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి ఆ శక్తి, ఆ అభిషేకం, విజయము పొందుకునేటువంటి అవకాశాలు. ప్రియా దేవుని సంగమా, ఈ ఉన్నతమైనటువంటి స్థితి, న్యాయాధిపతిగా ఉన్నటువంటి స్థితి, ఆధిక్యత మొత్తాన్ని కోల్పోయాడు. కారణం ఏంటి అని అంటే తనకిష్టమైన పాపము కొరకు తన యొక్క ఆత్మను పోగొట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని మందిరమునికి మనం వచ్చాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే దాచిపెట్టుకున్నావో ఈ రాత్రి నువ్వు దాని నుండి విడుదల పొందితే సరి, లేదంటావా నువ్వు పాపానికి బానిస అయిపోతే దానిలోనే నువ్వు మరణిస్తావు. దేవుడు నీకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇప్పటికైనా నువ్వు తిరిగి దేవుని తట్టు తిరుగుతావేమో అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి నీకు ఇష్టమైనటువంటి దానిని దేవునికి నీవు బలిగా అర్పించు. దహన బలిగా అర్పిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. ఏమంటున్నాడు అని అంటే ఆది కాండములోకి మనం వస్తే 22వ అధ్యాయము 2వ వచనానికి మనం వద్దాం. నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని చాలా 3వ వాక్యం చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో 2 వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము తడువు చేయలేదు, ఆలస్యము చేయలేదు. దేవుడు చెప్పుట తోడనే తెల్లవారినే లేచి దేవుడు ఏమైతే చెప్పాడో అలాగున ఉన్న పాటున తన కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, ఆ వాగ్దాన పుత్రుని పొందడానికి అబ్రహాము ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కరువులు అనుభవించాడు. చివరికి ఎట్టకేలకు అబ్రహాము 100వ సంవత్సరములో కుమారుణ్ణి పొందుకున్నాడు. ఆ కుమారుణ్ణి కూడా దేవుడు ఏమంటున్నాడు అనంటే నాకు బలిగా అర్పించు.
ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే నీకు ఇష్టమైన దాన్ని దేవునికి బలిగా. అబ్రహాము తడువు చేయలేదు ప్రియా దేవుని బిడ్డ. అబ్రహాము తడువు చేయక ఉదయమునే లేచి కుమారుణ్ణి పని వాళ్ళని తీసుకొని ఆయన గాడిదను పట్టుకొని దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంది. ఏంటి అని అంటే మా ఆధ్యాత్మిక తండ్రి కృపారావు గారు చెప్పినటువంటి మాట. ఒక యవనస్తుడు రక్షణ పొందడానికి దేవుని మందిరానికి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను రక్షణ పొందుతాను, ఏదేమైనా నేను దేవుని కొరకు బ్రతుకుతాను, యేసయ్యే నా సొంత రక్షకుడు, ఇక నేను ఆయన కొరకే బ్రతుకుతాను అని చెప్పి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, నేను ఉపవాసం ఉండి ఈ రోజు నుండి నేనేమీ తినను, దీనికి నువ్వే సాక్షి అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అని అంటే ఇలాగే పుల్లిపేట దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నన్ను రక్షించు, ప్రభువా నువ్వు నన్ను రక్షించు, ప్రభువా నువ్వు నన్ను రక్షించు అని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు. రక్షించని ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రభువా నా పాపములు క్షమించు అని ప్రార్థన చేయట్లా. నేను ఏం చేశానో నీకు తెలుసయ్యా, నువ్వు నన్ను రక్షించు, నన్ను క్షమించు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇదిగో నీవు రక్షిస్తావంట. పాస్టర్ గారు చెప్పారు, ఇంటికాడ మా అమ్మ చెప్పింది, ఇప్పుడు నాకు రక్షణ కావాలి, నువ్వు నన్ను రక్షించు. ఉపవాస ప్రార్థనలు 7 రోజులంట. మీకు ఎన్ని రోజులు? 3 రోజులు. మంచివాళ్ళు, హల్లెలూయా. అప్పుడు 7 రోజులు. అయితే 6 రోజులు ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన దర్శించట్లా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను అన్నం తిన్నానా? తినలా. నువ్వు చూసావుగా పాస్టర్ గారు, నేను తిన్నానా? తినలా. నేను అన్నం తినలా, టిఫిన్లు ఏమైనా చేసానా? చేయలా. ఎక్కడేమో హంగాడుకున్నాను, మంచినీళ్ళు తాగుతున్నాను, వస్తున్నాను, చూస్తున్నా, పడిపోతున్నా, లేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? నీ దేవుడు మాట్లాడలేదన్నాడు. పాస్టర్ గారు అన్నారు, అయ్యా నీ పాపాలన్నీ ఒప్పుకున్నావా అని అడిగా. అన్నీ ఒప్పేసుకున్నా, అన్నీ చెప్పేసేగా, అన్ని క్షమించు ప్రభా అని చెప్పేసా అన్నాడు. అలా కాదు నాన్న, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు. పాపము నువ్వు ఏం చేసావో, ఏ స్థలాల్లో చేసావో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. అలా ఏమన్నా జ్ఞాపకం చేస్తాడా అని అడిగాడు. అని అంటే జ్ఞాపకం చేశాడండి, అన్నీ ఒప్పేసుకున్నా అన్నాడు. నీవు ఒప్పుకోవాల్సింది ఒకటి ఉంది, దాన్ని నీవు ఒప్పుకోలేదు అన్నాడు. ఏం భలేవాడండి, నేను అన్నీ ఒప్పుకున్నానని చెప్తున్నానా అన్నాడంట. బాబా అదొక్కటి ఒప్పుకో అన్నాడంట. మీరు ఎన్ని చెప్పినా కానీ చాదస్తంగా ఉన్నట్టున్నారులే. అలా కాదులేండి, దేవుడు మాట్లాడ్డో మాలాంటి వాడితో మాట్లాడలే, ఆయన మాట్లాడేవాడు కాదులే, ఇక నేను వెళ్తాను అన్నాడంట. బాబు జాగ్రత్త, దేవుని మందిరములో వచ్చిన నీవు అలా వెళ్ళిపోతే జాగ్రత్త, రక్షణ లేకుండా ఎలమాక. దేవుడు రక్షణ అనంటే నీకు రక్షణ, నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ ఉంటుంది. నిత్యరాజ్యముకు నువ్వు వారసుడు అవుతావు. ఈ ఆధిక్యతను కోల్పోమాక అన్నాడు. తర్వాత చూద్దాంలే, వెళ్ళిపోతున్నా. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఫోను ఆన్ చేశాడు. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఆన్ చేశాడు. ఆన్ చేయగానే దానిలో మెసేజ్ వచ్చింది, మిస్డ్ కాల్స్ ఉన్నట్టు మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్లు వచ్చేటప్పటికి ఓపెన్ చేశాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఇప్పుడు ఎన్నిసార్లు ఈయన ఫోన్ చేశాడు, మిస్డ్ కాల్స్ వచ్చినాయి కదా అని ఫోన్ చేస్తే, నేను వారం రోజుల నుండి నీకు ట్రై చేస్తున్నా, ఇదిగో 6 రోజులు అయిపోయాయి, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఏమైపోయింది, నాతో ఎందుకు మాట్లాడట్లా, ఈరోజు నా పుట్టినరోజు, దీని కొరకు నేను ఎన్నో ప్లాన్లు చేశా, నువ్వు ఎందుకు ఫోన్ తీయట్లేదు? నేను పనుండి ఉన్నాలే. సరే ఏంటి విషయం చెప్పంటే, మనం పార్టీ చేసుకుందాం, పార్టీ పబ్కి వెళ్దాంపా, ఎక్కడున్నావు? ఇదిగో పలానా ఊరిలో పలానా చర్చి దగ్గర ఉన్నాం. సరే అక్కడే ఉండు, నేను కారు వేసుకొస్తాను.
కారు వేసుకొచ్చింది, ఆయన ఎక్కించుకుంది. ఇద్దరు జల్సాగా చక్కగా సరదాగా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, భయంకరమైన యాక్సిడెంట్ అయింది. స్పాట్లో ఇద్దరు చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చి తనకిష్టమైనటువంటి దాన్ని విడిచిపెట్టమని సేవకుడు చెప్పినా ఆయన వినిపించుకోను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, రక్షణ అనంటే పరలోక సంబంధమైంది. నేను చస్తే చూస్తానా అనుకుంటున్నామేమో, ధనవంతుడు కూడా అలాగే అనుకున్నాడేమో. చచ్చిపోయిన తర్వాత తెలిసింది. ఏమంటున్నాడు అనంటే, అయ్యా ఈ వేదనకరమైన స్థలములోకి రాకుండా ఉండినట్లు ఇదిగో మాకు సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి ఈ యొక్క స్థలములో నుండి ఒకరిని వారి దగ్గరికి పంపిస్తే వారు నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చనిపోయినవాడు, నరకములో ఉన్నవాడు తిరిగి లేచి వచ్చి మీ ఇంటికాడికి వస్తే, ఆయన మీ బంధువు కానీ ఎవరన్నా అయ్యుంటి మీ ఇంటికి వచ్చి అమ్మ బాగున్నావా అని అంటే ఏం చేస్తారు? పలకరింపేమో కానీ కోమాలోకి వెళ్ళిపోతారు. లేదా అయ్యి బాబు దెయ్యం వచ్చేసిందని పారిపోతారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ధనవంతుడు అంటున్నాడు, ఇక్కడ నుండి ఒకడు భూమి మీదకి వెళ్ళి ఇదిగో నరకం ఎలా ఉంటుంది అని చెబితే వాళ్ళు మారుతారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారి మాట వింటే ఈ వేదనకరమైన స్థలములోకి నీవు రావు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మనం అనుకుంటాం చచ్చిన తర్వాత చూడొచ్చులే, చచ్చిన తర్వాత ఎవడికి తెలుసులే. తెలిసిందే ధనవంతుడు చెబుతున్నాడు, ఆ వేదన గురించి చెబుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, నీవు దేవుని మందిరమునికి వచ్చి ఇదిగో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకు వచ్చి దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే అది నీ మీద పరిపాలన చేస్తుంది. నువ్వు విడిచిపెట్టమన్న దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు నష్టానికి గురవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడం మర్చిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము పాపము దాచుకున్నంత కాలము కూడా దేవుని ఆశీర్వాదాలకు దూరంగానే ఉంటావు. దేవుని కృపకు దూరం అవుతావు, దేవుని కాపుదలకు దూరం అయిపోతావు, దేవుని మహిమకు దూరం అయిపోతావు, దేవుని చిత్తానికి దూరం అయిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరమై మనం ఏమీయో చేయలేం. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట ఏంటి అని అంటే, నువ్వు ఏం చేయాలి అని అంటే, నీవు ప్రేమించేదాన్ని నీవు విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. కొంతమంది పాపం చేయరు, కొంతమంది లోకం వైపుకు వెళ్ళరు. కానీ మనం ఏమంటాము అంటే, బంగారం అంటే నాకు చచ్చేంత ఇష్టం అండి, నాకు చచ్చేంత ఇష్టం అంటారు. ఇంకొకటి హెచ్చరిక చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సేవకులు ఏమ్మా ఏంటి ప్రార్థనకు రాలేదు అని అంటే, ఇంటిలో పిల్లలు ఉన్నారండి, పిల్లల వల్ల నాకు పని అవలేదు, అందుకే దేవుని మందిరానికి రాలేదు. దేవుని మందిరానికి రాకపోవడానికి కారణం అడ్డు పిల్లలు కానీ ఎవరి పేర్లు ప్రస్తావన చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, నాకు అవ్వట్లేదు లేక నాకు వీళ్ళు ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను అనే పదము దయచేసి వాడొద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా వీరి వల్ల నేను రాలేకపోతున్నా, దేవుని మందిరానికి వీరు అడ్డు అనే శబ్దము వస్తే జాగ్రత్త, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము అలవాటుతోనే వేస్తూ ఉంటాం. నాకు పని తీరిక లేదండి, నేను రావడానికి అడ్డు అనేటువంటి దాన్ని
పిల్లల్ని కానీ బంధువులను కానీ ఎవరిని చెప్పొద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యూ షుడ్ నో హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏంటో నువ్వు గ్రహించాలి. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, నీ బిడ్డలను సృష్టించిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు, నిన్ను భద్రపరుస్తున్న దేవుడు. అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని దగ్గర కారణాలు చెప్పొద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అబ్రహాము కారణం చెప్పలేదండి. మా ఆవిడ ఊరుకోదయ్యా, ఇదిగో లేక లేక కందే, ఇప్పుడు నేను తీసుకొస్తే ఏమంటదో, ఇది కుదరదు కానీ వేరే ఏదన్నా చెప్పు, ఇదిగో నా దగ్గర చాలా వేల గొర్రెలు ఉన్నాయి, అక్కడ ఎన్నో దూడలున్నాయి, ఎన్నో నీకు కావలసిన దేన్ని బలిమ్మంటే దాన్ని బలిస్తా అనలా అబ్రహాం. దేవుడు దేన్నైతే కోరాడో దాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. అబ్రహాము బయలుదేరి వెళుతున్నప్పుడు 7వ వాక్యములో చూడండి, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, హల్లెలూయా, కుమారుడండి, లేక లేక పుట్టిన కుమారుణ్ణి. ఇదిగో కుమారుడు అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలి పశువేది డాడీ. తండ్రి హృదయము కదిలిపోయి ఉంటుంది. ప్రియదేవుని పట్ల నీ బిడ్డను నీకు దేవుడికి త్యాగం చేయమంటే చేస్తావా? మనం దేవుని సన్నిధికి రావడానికే మన పిల్లలకి పెట్టలేకపోతే, అయ్యో నేను నా కుమారుడికి కుమార్తెకు తినిపించలేదని దేవుని సన్నిధిని ఎక్కొట్టేస్తాం. కుమారుడు అబ్రహామును అడుగుచుంటే అబ్రహాము, ప్రియ దేవుని సంగమా, ఎంత ధైర్యము కలిగి ఉన్నాడో. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో డాడీ డాడీ ఇదిగో ఉన్నాయి కదా, గొర్రె పిల్ల ఏది డాడీ, లేదా పశువేది డాడీ. ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి, చలించిపోతుందండి హృదయం. కుమారుణ్ణి ఇదిగో అయ్యా నిన్ను ఇప్పుడు నేను చంపబోతున్నానని చెప్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. దేవుడు అడగగానే అబ్రహాము వెనుదీయలేదండి. అబ్రహాం ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము హీ హాస్ డిసైడెడ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు లార్డ్. ప్రతి ఏది అడిగినా దేవునికి ఇచ్చేయడానికి అబ్రహాము సిద్ధపడి, కనుకొని అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, ఆయన సంతానం ఆశీర్వదించబడింది. అబ్రహాము చనిపోయినను వారి యొక్క సంతానము ఈనాటికి ఇశ్రాయేలీలుగా వారు ఆశీర్వదించబడుతున్నారు అని అంటే అల్లాడు అబ్రహాము యొక్క త్యాగమే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడు అంటున్నాడు, నీకు నచ్చిన దాన్ని దహన బలిగా అర్పిస్తావా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. దహన బలిని ఎలా అర్పిస్తారో నేను ముగిచ్చేస్తాను. చూడండి, లేవియా కాండము 1వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదవండి.
రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. హల్లెలూయా. దేవుడు దహన బలి, నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఇస్సాకు నిర్దోషమైనటువంటి దహన బలి పశువుగా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఇదిగో నిర్దోషముగా ఉన్నటువంటి ఆ యొక్క ఇస్సాకును దేవుడు బలిగా ఇమ్మని చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు తెలుసు, ఏం తెలుసు? దహన బలిని ఎలాగా అర్పించాలో అబ్రహాముకు తెలుసు. ఎలా అర్పించాలి అని అంటే తర్వాత 4వ వాక్యం చూడండి. అతడు దహన బలిగా అర్పించు పశు తల మీద తన చేయి వంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అది అతని పక్షముగా అంగీకరింపబడును. హల్లెలూయా. దహన బలికి కావాల్సింది ఏంటండి? నిర్దోషమైన పశువు కావాలి. తర్వాత ఏం చేయాలంట? దాని తల మీద చేయి పెడితే ఇంకొకళ్ళు ఏం చేస్తారు? తలనే నరికేస్తారు. అని ఏంటి? నా భారమంతా ఇది మోస్తుంది, దూడ పశువు మోస్తుంది, నా బదులు ఇది రక్తాన్ని, నేను చిందించవలసిన రక్తం నాకు బదులుగా ఇది చిందిస్తుంది. చెయ్యి పెట్టి దాని తల నరకాలి. తర్వాత చూడండి 6వ వాక్యం చూడండి. ఆ పశు చర్మమును ఒలిచి హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? పశు చర్మమును ఒలిచి ఏం చేయాలంట? దాన్ని వలవాలి. తోలు పై తోలు వలవాలి. ఎందుకు ఈ దహన బలి అని అంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి. ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ దహన బలి అనేటువంటిది పాపానికి ప్రాయశ్చిత్తముగా నియమించబడినటువంటిది. అయితే ఈ రాత్రి మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి బలిగా, ఇష్టమైనటువంటి వాటిని మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి అని అంటే బలిగా అర్పించేటువంటి వారిగా ఉండాలి. ఎలా అర్పించాలి అని అంటే క్రమముగా చెబుతున్నాడు. ఇదిగో అయ్యా నేను అన్ని పాపాలు చేసేసాను అని చెబితే కుదరదు. ఇదిగో మొట్టమొదటిగా ఈ తల విడదీయబడాలి. తలతో చేయబడినటువంటి పాపాలు, ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు ఇవన్నిటి సపరేటు చేయాలి. తర్వాత ఏం చేయాలంట? తోలు వలవాలి. మన శరీరముతో చేసిన పాపముల నిమిత్తమై ఏం చేయాలి అని అంటే దూడ యొక్క శరీరాన్ని వలవాలి. తర్వాత ఏం చేయాలట? అవయవాలన్నీ విడదీయాలి. దేనికి దానికే విడదీయాలి. కాళ్ళకు కాలు, చేయికి చెయ్యి, ఇంద్రియాలు, ఆంత్రియాలు ఇవన్నీ కూడా విడదీయాలి. తర్వాత 8వ వాక్యంలో అప్పుడు యాజకులైన తలను కొవ్వును, హల్లెలూయా, వీటిని విడదీసి అక్కడ తాపట్ల మాంసం పైన ఉన్నటువంటి కొవ్వును దాన్ని సపరేటు, మాంసంతో పాటు కలిపిగా దాన్ని సపరేటు చెయ్యాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి, మనిషిలో ఎక్కువగా ఏలుబడి చేసేది అదే. ఏదండి? ఏ మాటలు మాట్లాడినా కానీ ఆ పదాన్ని ఎక్కువ వాడతారు కదా. మనుషులు మాట్లాడకపోయినా ఆ పదం వాడతారు కదండి. మనుషులు కొంచెం ఎదిగి కొంచెం ఆశీర్వదించబడినా వాళ్ళు నీ వైపుకు చూడకపోతే ఆ మాటే మాట్లాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ కొవ్వు గర్వానికి సాదృశ్యం. ఈ కొవ్వుని ఏం చేయాలి? సపరేటు చేయాలి. చేసి దేనికి దాన్ని ఏం చేస్తున్నాడండి? చదవండి. దాని ఆంతర్యములను కాళ్లను నీళ్లతో కడగవలెను, అది యెహోవాకు సువాసన గల దహన బలి అగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలిగా దేవుడు అర్పించమంటున్నాడు. ఇస్సాకు ఏమైనా పాపం చేశాడా? అబ్రహాం ఏమైనా పాపం చేశాడా? చేయలా. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏంటి అని తెలుసా? నీకు ఇష్టమైనటువంటి దాన్ని బలిపీఠం మీద నువ్వు బలిగా అర్పించు. ప్రియా దేవుని బిడ్డ గమనించు, ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరంలోకి వచ్చావు. నీకు ఇష్టమైన పాపమును బలిపీఠం మీద పెట్టి, ప్రార్థననే బలిపీఠం మీద పెట్టి, నువ్వు ప్రభువా దీన్ని కాల్చునాయినా అని దేవుని నువ్వు వేడుకుంటే దేవుడు ఆ పాపాన్ని కాల్చివేస్తాడు. ప్రియా దేవుని బిడ్డల ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెంత కాలం దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయగలుగుతున్నావు? ఏం సంపాదించగలుగుతున్నావు? ఏమి లాభాన్ని ఆర్జిస్తున్నావు? అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? అది దీవెనకరంగా ఉంటుందా? ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి అయినా ఇదిగో నీ తలను వేరు చేయి, నీ తలంపులను ఇదిగో బలిపీఠం మీద పెట్టు. ఇదిగో నీ శరీర క్రియలను, ఇదిగో నీ శరీరమును వలో, నీ శరీర క్రియలను దీని మీద ఆ యొక్క బలిపీఠం మీద పెట్టు. కాళ్ళు చేతులు అన్నీ వేరు చేసి శుభ్రంగా కడిగి బలిపీఠం మీద పెట్టు. కొవ్వు లోపల ఉన్నటువంటి కొవ్వును తీసి బలిపీఠం మీద పెట్టు. అది కాల్చబడాలి. కాల్చబడినప్పుడే అది దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగిన దహన బలి అవుతుంది. అప్పుడే అది కాల్చబడుతుంది. నీవు సగము పాపాన్ని ఒప్పుకున్న ఎడల అది కాల్చబడదు. నువ్వు పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, అది బలిపీఠం మీద పెడితేనే అది పరిపూర్ణమైన బలి అవుతుంది. కొన్ని దాచుకొని ఇష్టమైన వాటిని విడిచిపెట్టకుండా దాచిపెట్టుకొని అయిష్టమైనటువంటి వాటిని మాత్రమే పెట్టి నువ్వు బలిగా దేవుని మందిరములో యేసయ్య క్షమించు అని అడుగుతున్నావేమో. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలి అని అంటే, కోల్పోయిన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే, కోల్పోయినటువంటి దేవుని కృపను పొందుకోవాలి అని అంటే, కోల్పోయిన దేవుని మహిమను పొందుకోవాలి అని అంటే, ఆ మహిమ కర్రమైన మందసం మీద నీ శరీరము, నీ ప్రాణాత్మ శరీర దేహములు కాల్చబడాలి. అవి కాల్చబడినప్పుడే నీ కుటుంబం బాగుపడుతుంది. అది కాల్చబడినప్పుడే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. అది కాల్చబడినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. దహన బలి పశువుగా అర్పించడానికి వచ్చినప్పుడు అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, ఇదిగో ఎలా అర్పించాలో అబ్రహాముకు తెలుసండి. ఎలా అర్పించాలో కుమారుడిని, ఒక పశువుని ఎలా అర్పించాలో అబ్రహాముకు తెలుసు. అలా కుమారుడిని అర్పించడానికి వచ్చేటప్పటికి ఇదిగో కుమారుడు అడుగుచున్నాడు, డాడీ ఇదిగో బలి పశువు ఏది, గొర్రె ఏది డాడీ అని అడుగుచుంటే, కుమారుడిని వధించేటువంటి విధానాన్ని ఆయన ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రియా దేవుని. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా?
అని కుమారుడితో చెప్తున్నాడు, నా కుమారుడా దేవుడే చూసుకుంటాడయ్యా. బలిగా నువ్వు అర్పిస్తే నీ గురించి దేవుడే చూసుకుంటాడు. నువ్వు బలి ఇవ్వడానికి నువ్వు తీర్మానం చేసుకోకపోతే దేవుడు నీకు కావలసిన వాటిని చూడడు. అబ్రహాముతో అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు. నిన్ను బలిగా దేవుడు ఇమ్మన్నాడు అని చెప్పట్లా, కానీ అబ్రహాము ఇష్టమైన దాన్ని బలి ఇవ్వడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు కనుక ఆ సమయంలో అంటున్నాడు తన కుమారుడితో, దేవుడు చూసుకుంటాడు. నువ్వు డిసైడ్ అయితే, బలి ఇవ్వడానికి నువ్వు డిసైడ్ అయితే మిగతా జీవితాన్ని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మిగతా నీ కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి అంటున్నాడు. ఆ సమయంలో జరుగుతున్న వాక్యాన్ని చదవండి. కట్టి పేర్చి హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎంత తల్లడిల్లిపోయాడనండి. మాట్లాడుతుంటే అన్ని పేర్చి ఏం చేశాడు? కుమారుణ్ణి బంధించేశాడు. ఎవరండి? లేక పుట్టాడండి, వృద్ధాప్యంలో పుట్టాడు అబ్రహాము. ఆ వాగ్దాన పుత్రుడి కోసం అబ్రహాము 10 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఆ కుమారుడిని పలకలేక, ఏం చెప్పలేక బంధించేసి కట్టెల మీద పడుకోబెట్టాడండి. అక్కడతో ఆపలేదు ప్రియా దేవుని బిడ్డ. కత్తి తీసి పిల్లవాడిని వధించడానికి తన చేయి హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనకాడలేదు. కత్తి తీసాడు ప్రియా దేవుని బిడ్డ. కత్తి తీసి ఇదిగో నరకబోతున్నాడు. ఆ సమయంలో దేవుని స్వరం వినబడుతుంది. ప్రియా దేవుని బిడ్డ, ఆలోచన చేస్తున్నావు, నువ్వేం త్యాగం చేస్తున్నావండి? దేవుని అడుగుతావు, ఏంటి ప్రభా నా జీవితం ఎలా అయిపోతుంది, ఏం చేస్తున్నావు అని దేవుని క్వశ్చన్ వేస్తున్నావు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు ప్రియా దేవుని బిడ్డ? దేవుని కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు? దేవునికి నువ్వేం సమర్పిస్తున్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నువ్వు దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు, దేవుని సముఖములోకి వచ్చినప్పుడు దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు, భార్యకు భయపట్ల, దేవునికి భయపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చలేనేమో అనుకుంటున్నాడేమో. నేను తప్పకుండా నాకు ఒక్కగానొక కుమారుడు పోయినా పర్వాలేదు, నా దేవుడు చెప్పిన పని నేను చేస్తాను తీర్మానం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. 17వ వాక్యంలో చూడండి, 16 నుండి చదవండి అమ్మ. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? బలి ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మందసము, దేవుని యొక్క బలిపీఠము దగ్గరకు వచ్చి, దేవుని సముఖములోకి వచ్చి, దేవుని స్వరము వింటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు బలి ఇవ్వగలిగితే,
నీ ప్రాణాత్మ శరీర దేహములను నీ యొక్క ఆ బలిపీఠం మీద కాల్చబడితే నీ కుటుంబములో ఆశీర్వాదపు జల్లులు మొదలవుతాయి. హల్లెలూయా. నీవు దేవునికి సమర్పించుకోకుండా, నీ ప్రాణాత్మ శరీర దేహములను దేవునికి సమర్పించకుండా నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలున్నా దేవుని కార్యాలు చూడలేవు, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోలేవు, దేవుని కృపను స్వతంత్రించుకోలేవు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైన దాన్ని దేవుని కొరకు సమర్పిస్తావా? నీకు ఇష్టమైన పాపాన్ని ఈ రాత్రి బలిపీఠం మీద కాల్చుతావా? తలతో చేసిన పాపాలు, శరీర పాపాలు, కాళ్ళు చేతులతో చేసిన పాపాలు, క్రొవ్వు, ఆంత్రియాలు, ఇంద్రియాలు మొత్తాన్ని, ప్రాణాత్మ శరీర దేహములను బలిపీఠం మీద పెట్టు అని. అయ్యా నేను పాపినయ్యా అని కాదు, ప్రతి పాపమును విడదీసి దేవుని దగ్గర ఒప్పుకుంటే అది కాల్చబడద్ది. దేవుడు కూడా సపరేట్ చేయమన్నాడు. బలిపీఠం మీద పశువుని తీసుకొచ్చి పడుకోబెట్టమని లేదు, సపరేట్ చేసి నువ్వు దాన్ని ఉంచితే అది కాల్చబడుతుంది. అది దేవునికి ఇంపైన సువాసన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు అలా బలి పశువు కాకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఆ బలియాగమైన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రాణాత్మ శరీర దేహాలు దేవుడికి సమర్పించి, ప్రభువా ఇక నుండైనా నీకు నచ్చిన వ్యక్తిగా నేను బ్రతుకుతాను. ఇదిగో నాయనా ఇప్పుడు వరకు నేను లోకములో జీవించాను, ఇప్పుడైనా నేను మారు మనసు పొంది ఇదిగో నాయనా రక్షించబడి ఇక నుండి నీ బిడ్డగా నేను జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఈ దినము నుండి దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రారంభించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. పాశ్చాత్య దేశాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందట. ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి అమెరికా దేశంలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక వంతెన ఉంది. అది నది మీద కట్టబడిందట. అయితే ఆ నది దగ్గర ఆ బ్రిడ్జ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆ నదిలో నుండి ఆ ఓడలు వెళుతూ ఉంటాయి. వెళుతూ ఉన్నటువంటి సమయంలో పడవలు అవన్నీ ప్రయాణం చేస్తూ ఉంటాయట. అవి వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఏమవుతుందంటే రెండుగా విడిపోతుంది. మరలా అవి వెళ్ళిపోయిన తర్వాత మరలా కలుసుకుంటుంది. ఆ రెండు మళ్ళీ విడిపోయిన వంతులను కలుసుకుంటాయి. పైన ట్రైన్ వెళుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రాంతంలో ఆపరేట్ చేసేటువంటి ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. తన భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ కుమారుణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తండ్రి. అయితే రెండో పెళ్ళి కూడా చేసుకోకుండా ఆ కుమారుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఆ కుమారుడిని చాలా మంచిగా పసితనం నుండి చాలా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. చిన్నతనంలో మరి తల్లిని కోల్పోయిన ఆ బిడ్డను మంచిగా పెంచుకుంటూ వస్తున్న సమయంలో మరి ఒకానొక రోజు పుట్టినరోజు సందర్భంగా కుమారుడు డాడీని అడిగాడు, డాడీ నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో నాకు తెలియదు కదా, ఆ ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళి నాకు ఒకసారి చూపిస్తావా అని చెప్పేసి అడిగాడు. సర్లే పుట్టినరోజు కదా, పిల్లవాడు కోరిక తీరుద్దామని చెప్పేసి తండ్రి ఏం చేశాడు అని అంటే కుమారుని తీసుకుని వచ్చి అక్కడ ఆ యొక్క మెషిన్ ఆపరేట్ చేసే ప్రాంతంలో కూర్చున్నాడు. ఆయనకి ఎప్పటికప్పుడే సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి, వాకిటాకీలో మాట్లాడుతూ ఉన్నారు. ఎదిగో పడవలు వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జి పైకి విడిపోవాలి. ఆ విడిపోతున్నటువంటి సమయంలో కుమారుని పిలిచి చెప్పాడు, నాన్న ఇదిగో ఆ పడవలు వస్తున్నాయి కదా, ఆ పడవలు వచ్చినప్పుడు నేను ఇలా బటన్ నొక్కుతాను, అప్పుడు ఈ బ్రిడ్జ్ విడిపోద్ది అని చెప్పేశాడు. అప్పుడు కుమారుడు ఆ బ్రిడ్జ్ వైపే చూస్తూ ఉన్నాడు, చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతూ ఉన్నాడు.
డాడీ భలే విడిపోతున్నాయి అని చెప్పేసి నవ్వుతూ చక్కగా చక్కర్లు కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తండ్రి మరి ఎప్పుడు టైం టేబుల్ అప్పుడు రాసుకుంటూ ఏ సమయానికి బ్రిడ్జి ఓపెన్ చేయబడిందో ఇవన్నీ రాసుకుంటూ ఆయన పనులు ఆయన నిమగ్నం అయిపోయాడు. నిమగ్నం అయిపోతున్నటువంటి సమయంలో మరి అటు నుండి ట్రైన్ వస్తుంది. వాళ్ళు ఈయనకి సమాచారం పంపించారు, ట్రైన్ వస్తుంది, బ్రిడ్జి సరిగా ఉందా లేదని. ఈయన ఏం చేశాడు అని అంటే ఆ బ్రిడ్జి మరి ఆ పడవలు వెళ్ళిన తర్వాత మరలా కాసేపు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో సర్లే ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ స్విచ్ని ఆన్ చేశాడు. ఆన్ చేసేటప్పటికి ఆ బ్రిడ్జి రెండు కలుసుకోవడం ప్రారంభించాయి. అప్పుడు పిల్లవాడు ఆడుకుంటూ ఆ యొక్క ఆ మిషన్ల దగ్గర ఆ మిషన్ల మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే తండ్రి ఆన్ చేశాడో ఆ మిషన్ను ఆ చక్రాల్లోకి పిల్లవాడు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. బ్రిడ్జి కలిసిపోతూ ఉంది, అటు నుండి ట్రైన్ వస్తూ ఉంది. పిల్లవాడు ఆ కాళ్ళు దానిలో మిషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. డాడీ 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 అని కేక వేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి, ఆ సమయంలో తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు. సడన్గా దాన్ని ఆఫ్ చేద్దామా, అటు నుండి వచ్చే ట్రైన్లో ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొడుకు కోసమే జీవిస్తున్నటువంటి తండ్రి, ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. ఆఫ్ చేయలేక కొడుకు పడుతున్నటువంటి ఆ బాధను కేకలు విని తట్టుకోలేక ఆ రక్తము ఆ మిషన్లోకి వెళుతున్నప్పుడు నజ్జు అయిపోతూ తండ్రి ముందే కుమారుడు నలిగిపోతూ ఉంటే తండ్రి ఏడుస్తూ ఉన్నాడండి. ప్రియా దేవుని, నా కుమారుడా నేను నేను రక్షించుకోలేకపోతున్నాను. నేను ఒకవేళ దీన్ని ఆఫ్ చేస్తే, ఇదిగో ఈ యొక్క బ్రిడ్జ్ అలాగే ఉండిపోతే అదో ట్రైన్ వచ్చి దీనిలో పడిపోతుంది, ప్రజలందరూ చనిపోతారు. ఒక్కగాను కుమారుడు చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. తండ్రి కళ్ళ ముందే కుమారుడు చనిపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, మొక్కలైపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మన కొరకు పంపించాడండి. ఆయన నలుగ కొట్టబడుట యెహోవాకి ఇష్టమాయను. ఈపు దున్నబడుతున్న తండ్రి మాట్లాడలేదండి. ఆఖరి రక్త బొట్టు వరకు కారుతున్న తండ్రి మాట్లాడలేదండి. కుమారుడు పడుతున్న వేదనను చూస్తూ కూడా తండ్రి ఊరుకుండిపోయాడు. ఎందుకో తెలుసా? నీవు పరిశుద్ధపరచబడాలని, నీవు ఆయన పరిశుద్ధమైన రక్తముతో నీవు కడగబడాలి అని, నీవు ఆయన బిడ్డలుగా మనం మారాలి అని, మనం ఆయనతో పరలోక రాజ్యములో ఉండాలి అని తను ఒక్కగాను ఒక కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించాడు. ప్రియా దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో నా యేసయ్య చేసిన త్యాగములు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇదిగో నీకు అయిష్టమైన క్రియలు నాలో ఉన్నాయి, అయ్యా నీవు కావాలి ప్రభువా, ఈ లోకము నాకు వద్దయ్యా, నీవు కావాలి, నాకు ఇష్టమైన వాటినన్నీ తీసివేసుకుంటానని యేసయ్య కోసం త్యాగం చేయగలవా? ప్రియా దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు త్యాగం చేయగలిగితే, నీ జీవితాన్ని నువ్వు యేసయ్యకు నువ్వు త్యాగం చేయగలిగితే, యేసయ్య నిన్ను రక్షించడానికి, నీవు కోల్పోయిన ఆశీర్వాదాలనికి ఇవ్వడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా?